ఆంధ్రప్రదేశ్లో టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ తమకు మరో బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదని ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కాకినాడలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టూరిజం శాఖ అవినీతిమయమైందంటూ ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తామంటూ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు. ప్రైవేట్ అండ్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో సినిమా రంగానికి మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. వైసీపీకి టూరిజం అధికారులు అనుకూలంగా వ్యవహరించి కోట్లాది రూపాయలు దోచేశారంటూ విమర్శించారు. ప్రక్షాళన చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. టూరిజం అభివృద్ధికి బడ్జెట్లో కేటాయింపులు పెంచాలని కోరుతామన్నారు. అనంతరం దేవీపట్నం మండలం పోచమ్మ గండి వద్ద పాపికొండల పర్యాటక బోట్లను మంత్రి పరిశీలించారు. పాపికొండలు వెళ్లి వచ్చిన టూరిస్టులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బోటు భద్రతా దృష్ట్యా అధికారులతో కలిసి నదీ పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. పర్యాటకులకు అవసరమైన అన్ని సేవలను అందుబాటులో ఉంచుతామంటూ మంత్రి హామీ ఇచ్చారు.